హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నా చిన్న గార్డెన్ అనమాట. సమ్మర్ కదా, సో ఇలా అయితే ఉంది. అన్ని ప్లాంట్స్ అన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. ఎంతో ఇష్టపడి కష్టపడి ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను నా ప్లాంట్స్ అండి. సో అన్నీ చచ్చిపోతూ ఉన్నాయన్నమాట. ఇదైతే ఇంట్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు డోర్ పక్కన పెట్టేశాను, ఇంకా పాటింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టాను, అటు సైడ్ వాల్ ఉంది. సో ఇక్కడ ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను. కుండీలలో కొన్ని వేశాను, కొన్ని ఏమో ఇంకా అలాగే ఉంచానన్నమాట. ఇంకా బుక్ చేయాలి కుండీస్. ఒకవేళ నేను కుండీలు బుక్ చేసినప్పుడు ఆ పాట్స్ అన్బాక్సింగ్ చేసేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూసారా, ఇక్కడ మీకు ఏ ప్లాంట్ అన్నది ఐడియా ఉందా? అంటే ఇన్ని అవపడుతున్నాయి కదా, ఒక్క దాని పేరైనా మీరు చెప్పగలరా? చెప్పగలిగితే కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అంతా డీప్ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. చూసారా రూమ్ అంతా ఎలా ఉందో. సో వీకెండ్ కాబట్టి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయాలి, బెడ్రూమ్ అంతా క్లీన్ చేయాలి. సో దాంతోపాటు కిచెన్ అంతా క్లీన్ చేయాలి. అక్కడ సంత అనమాట, మాకు సండే రోజు సంత ఉంటుంది. సో కూరగాయలు తీసుకొచ్చాను, అవన్నీ సర్దాలి. ఇది వచ్చేసి హాల్ అనమాట, చాలా చిన్నదిగానే ఉంటుంది, అదంతా క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదంతా కూడా క్లీన్ చేయాలి. చూసారా మిర్రర్ ఎంత డస్ట్గా ఉందో. సో ఇదనమాట, చాలా అంటే చాలా పని అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మీతో మాట్లాడుకుంటూ అంత డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. సో మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు బూస్టప్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట, మా కిచెన్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చూసారా, ఇక్కడ కూడా చాలా అంటే చాలా చెత్తనే ఉంది, అంతా క్లీన్ చేయాలి. బట్టలు వాషింగ్ మిషన్ వేసాను, మొత్తం మారేసాను అనమాట, అన్నీ బాగా బట్టలే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ ఇలా చెప్పుల స్టాండ్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. మళ్ళీ గార్డెన్ అంతా ఇలా ఎండకి ఇలా అయిపోయేసరికల్లా ఇంకా చాలా డర్టీగా ఉంది. చూడండి, ఎంట్రన్స్ దగ్గరే ఆడ చెప్పులు అలా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా చెండాలంగా ఉంది. ఒకసారి బయట చూపిస్తాను రండి. సో ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటైనా సరే, మనం బయట ముగ్గు మాత్రం చాలా నీట్గా అందంగా వేస్తాం అనమాట. సో అది ఈరోజు డీప్ క్లీనింగ్ కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే రోజు లేవగానే అంతా క్లీన్ చేసేసుకొని ఉంటాను కాబట్టి, ఇల్లంతా నీట్గా ఊడుస్తాను కాబట్టి చాలా నీట్గానే ఉంటుంది. సో అసలు నేను మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ వరకు అసలు ఏమేమి వర్క్ చేస్తాను ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే తీసేస్తాను ఫ్రెండ్స్. వీక్లీ ట్వైస్ అలా తీసేస్తాను. అప్పుడప్పుడు బాగా మురిగ్గా ఉందన్నప్పుడు అయితే నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసేస్తాను. ఈ రోజే తీసేయాలన్న ఇదైతే లేదు. సో ఇప్పుడైతే కిటికీ దగ్గర చాలా అంటే చాలా కనపడని డస్ట్ ఉంటుంది. సో ఒకసారి ఆ కిటికీ విండోస్ అన్నీ ఓపెన్ చేసి అయితే నేను వాటిలో ఇలా అయితే దులుపుతూ ఉన్నాను. దాంతోపాటుగా పైన కూడా దులుపుతున్నాను. చాలా అంటే చాలా డస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి అంత ఎక్కువ లేదు, కానీ ఎంత చేసినా సరే ఉండే దగ్గర ఉంటూనే ఉంటుంది. ఫ్యాన్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఫ్యాన్ నాకు అందట్లేదు, బట్ ఏదో అట్లా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకోసమే బెడ్ మీద షీట్ అనేది ఉంచి నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ దులిపేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ ట్యూబ్లైట్ దగ్గర కూడా చాలా ఉంది, డోర్ దగ్గర ఉంది. సో ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. హౌస్ వైఫ్స్ అని ఏమీ ఉండదులే, ఖాళీగా ఉంటారు ఇంట్లో అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంటుందండి. ఇల్లు నీట్గా చూసుకోవాలి, ఇంట్లో వంటలు చేసి పెట్టాలి, ఇంట్లో అందరి గురించి చూసుకోవాలి, అందరి గురించి చూసుకొని మా గురించి మేమే చూసుకోవాలన్నమాట. కానీ అందరేమో హౌస్ వైఫ్ అనగానే అదొక ఇదిలో ఉండిపోతూ ఉంటారు. సో అది వదిలేసేయండి. సో అట్లా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట, అందుకోసమే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే వేరే బెడ్షీట్ అనేది వేసి బెడ్ని అయితే సర్దుతూ ఉన్నాను అనమాట. చిన్న రూమే, అంటే బెడ్ వేయగా నార్మల్గా నడవడానికి మాత్రమే దారి ఉంటుందన్నమాట, అంత చిన్న రూము. ఇదే మా ఓన్ హౌస్ కాదండి, మేము రెంట్కి ఉంటున్న హౌస్ అనమాట. అసలు ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తున్నానంటే, ఇలాగో వీకెండ్ ఇంకా నేను పని ఏమీ స్టార్ట్ చేయలేదు. పని చేసి మళ్ళీ ఆ వర్క్స్ అన్నీ చేసి మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాలంటే నాకు డబల్ వర్క్ అవుతుంది అనేసి ఏం చేశానంటే, అవేం పని చేయకుండా జస్ట్ బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి
టీ తాగేసి ఇంకా ఈ వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా వారు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను బాబు ఉన్నాం. బాబుకి ఫోన్ ఇచ్చేసి హాల్‌లో టీవీ కూడా పెట్టేసి తను ఆ టీవీ, ఆ ఫోన్‌లో బిజీగా ఉంటున్నప్పుడు నేను చిన్న చిన్నగా ఒక్కొక్క రూము డీప్ క్లీనింగ్ చేద్దాము అనేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదంతా దులిపి ఊడ్చిన తర్వాత ఇంకా మాప్ పెట్టేసేయాల్సిందే. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కదా! మళ్ళీ ఆ కాళ్ళకంతా దుమ్ము దుమ్ము అంటుకుంటుంది కాబట్టి అదనమాట. సో, వన్స్ ఒకసారి మనం డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇల్లయితే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో అసలు ఎంత బావుంటుందో అండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇలా వీక్లీ ట్వైస్ 15 డేస్‌కి మంత్లీ ట్వైస్ 15 డేస్‌కి వన్స్ ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసుకుంటే మనకి అసలు దుమ్ము అనేదే ఉండదు. ఎక్కడ చూసినా మూలన సరే నీట్‌గా అయితే ఉంటుంది. నేనైతే నాకు ఎప్పుడు టైం దొరికినా, లేదంటే కొంచెం బోరింగ్‌గా అనిపించినా ఒక్కొక్క ఏరియా పార్టీషన్ టైప్ చేసి డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాననమాట. అప్పుడప్పుడు బాగా చిరాకు అనిపించినా, నీరసం అనిపించినా నేనైతే ఇంక చేయను. అలాగే వదిలేస్తాను. అలా వదిలేయడం వల్లనే అవి చూడండి బట్టలు ఎన్నున్నాయో, అవి ఏ 2, 3 డేస్ బట్టలో అండి. మిషన్ అయితే ఏసాను, ఆరేసాను. ఆరిన తర్వాత తీసుకొచ్చి అలా మంచంలో ఏసాను. ఎందుకంటే మేము ఆ రూమ్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అలా అయితే ఉందనమాట. సో, ఇదైతే స్టార్టింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నేను ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఇంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి అవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్‌గా ఉంటాయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్ వస్తుంది. ఇంకా ఉగాది వస్తుంది కాబట్టి ఎవరో ఒకరు చుట్టాలు వస్తూ వెళ్తూనే ఉంటారు. ఇంకా ఉగాది అంటే మామూలుగా అందరికీ అది ఒక అప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని ఇదిలో ఉంటారు కదా! సో, అప్పుడు అందరూ డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా! సో, నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసేసాననమాట. అప్పటికి నేను కంగారు పడి, టెన్షన్ పడే బదులు ఇప్పుడే డీప్ క్లీనింగ్ చేసేస్తే అయిపోతుంది కదా అనేసి మూలన ఉన్న దుమ్మంతా వెతికైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. బాబయితే అలా పడుకొని చూస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా చిరాకండి. ఎంత దుమ్ముందో చూడండి. అబ్బబ్బా! ఈ షెల్ఫ్స్ అన్నీ డీప్ క్లీనింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ షెల్ఫ్స్ దగ్గర వుడెన్‌ది ఉండే. బట్ అవన్నీ చెదలు పట్టేసి ఊడిపోయాయన్నమాట. సో, అక్కడ ఏం పెట్టినా సరే మా బాబు తీసేస్తూ ఉన్నాడు. రోజు అవన్నీ కింద పడేస్తాడు. మళ్ళీ అవన్నీ నేను సర్దడం, మళ్ళీ ఆడతాడు. మళ్ళీ ఆడడం తక్కువ, ఇంటి నిండా వేయడం ఎక్కువ. నేను మళ్ళీ సర్దడమే అయిపోతుంది. ఇంకా అదే 24 గంటలు అదే వర్క్ అయిపోతుందనమాట. చూసారా? ఇంత క్లీన్ చేసేసరికి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. డైలీ మనం నీట్‌గానే ఊడ్చుతూనే ఉంటాం. కానీ మన కంటికి కనిపించని డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి 15 డేస్‌కి వన్స్ అలా డీప్ క్లీనింగ్ చేయడం బెస్ట్ అనమాట. అలా చేయడం వల్ల మీకు ఎక్కడ కూడా బూజు అనేది ఉండదనమాట గోడలకి. లేదు అంటే 1 వీక్ ఒకసారి వీకెండ్‌లో మీరెప్పుడైతే ఫ్రీగా ఉన్నామో, మాకు తక్కువ పని ఉంది అన్నప్పుడు వీకెండ్‌లో ఇల్లు ఊడ్చేటప్పుడే మీరు పైన గోడలకున్న డస్ట్ అంతా కూడా ఊడ్చేయండి. అప్పుడు మీకు చాలా బెటర్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ షెల్ఫ్స్ అన్నీ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఈ షెల్ఫ్స్‌లో నేనెంత నీట్‌గా పెడదాం అనుకుంటున్నానో అంత చిరాకుగా మెస్సీగా మా బాబు, మా హస్బెండ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు చూడు పేపర్స్ అవి ఇవి అన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు. సో, దానివల్ల ఆ సెల్స్ అన్నీ కూడా ఇలా అయిపోతూ ఉన్నాయన్నమాట. ఎంత నీట్‌గా సర్దినా ఇంకా 1, 2 డేస్‌లో ఇలా అయిపోతాయి. ఇక నాకు కూడా అప్పుడప్పుడు బద్ధకం వేసి నేను అలానే ఉంచుతున్నాను. ఇప్పుడొచ్చేసి హాల్‌లో ఉన్న ఈ దివాన్ సెట్ మీద కూడా బెడ్‌షీట్ అనేది చేంజ్ చేశాను. జస్ట్ అలా 2 టాయ్స్ అనేది పెట్టాను. టాయ్స్‌తో పాటు ఒక హార్ట్ సింబల్ పిల్లో ఉంటే అది పెట్టాను. ఇప్పుడొచ్చేసి కిచెన్. అబ్బో! కిచెన్‌లో అయితే చాలా అంటే చాలా క్లీనింగ్ ఉందండి. అసలు స్టవ్‌తో సహా డీప్ క్లీన్ చేయాలి. అంత క్లీనింగ్ అయితే ఉంది. సో, చాలా అంటే చాలా పనయిపోతుంది. జస్ట్ అలా బ్రేక్‌ఫాస్ట్ చేసి అలా పక్కన పెట్టేసి అసలు ఏది సర్దలేదు. ప్రతి ఐటము కడగాలి. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు ఇంకా ఇలా క్లీనింగ్ వీడియోస్, లేదంటే ఆర్గనైజ్ చేసే వీడియోస్, హోమ్ డెకరేషన్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎలా ఏ వీడియో కావాలన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తే అన్బాక్సింగ్ వీడియోస్ కూడానండి.
ఏది కావాలన్నా కింద కమెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తే నేనైతే మీకు మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. అబ్బా! ఒక టబ్బుడు బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత ఇంకో టబ్బుడు అయిపోయాయండి. 2 టబ్స్ వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవన్నీ మేము యూజ్ చేసినయి కాదు. కొన్ని యూజ్ చేయనియి కూడా ఉన్నాయి. యూజ్ చేయని వాటిలలో పైన షెల్ఫ్‌లో అస్సలు వాడనివి దుమ్ము దుమ్ము ఉంటాయి చూడండి. ఆ దుమ్ము దుమ్ము ఉన్నయన్నీ కూడా నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఇదనమాట వీడియో. చూసారా? అసలు పని చేస్తూ ఉంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. అసలు రెస్ట్‌లెస్ అనమాట. ఇంకా కిడ్స్‌తో ఇయన్నీ పనులు చేసుకోవడం అంటే చాలా కష్టం. కానీ చాలామంది ఇగ హౌస్ వైఫేగా ఇంట్లోనే ఉంటారు కదా! ఏముంటది పనులు అని అనుకుంటారు. సో, అదైతే టోటల్లీ రాంగ్ అండి. కొంచెం హౌస్ వైఫే అని అలా చులకనగా చూసే బదులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి గూడా పాపం మనసుంటుందిగా. ఇన్ని పనులు చేసి, ఇంత చేసిన తర్వాత ఆహ్ కేవలం హౌస్ వైఫేగా నువ్వేం చేయగలవు అది ఇది అంటే తనెంత బాధపడుతుంది చెప్పండి. తనకి హెల్త్ బావున్నా, బాలేపోయినా ఏదేమైనా సరే మీకోసం అన్నీ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి, మీ ఇంట్లో హౌస్ వైఫ్‌ని కూడా చాలా రెస్పెక్ట్ చేయండి. అలాగే బయట ఎవరైనా సరే కలిసినప్పుడు అంటే మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ కలిసినప్పుడు "ఏం చేస్తున్నావమ్మా?" అంటే, "ఇంత చదువుకొని ఓన్లీ హౌస్ వైఫ్‌గా ఉంటున్నావా?" అని అనకండి. ఎందుకంటే తనకి వెళ్లి జాబ్ చేయాలని ఉంటది. కానీ బయటికి వెళ్లి జాబ్ చేయలేని సిట్యుయేషన్స్, ఫ్యామిలీ, కిడ్స్ ఉంటారు. సో, కిడ్స్ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు కదా! సో, అందుకోసమే వాళ్ళలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. వాళ్ళేదో మోటివేషన్ వీడియోస్ చూసో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని వాళ్ళుంటుంటే, మనమెళ్లి మనకేమీ తెలియకపోయినా సరే ఏదో ఒకటి అనేసి వచ్చేస్తూ ఉంటాం. మనకేంటి అన్నామా, వచ్చామా అయిపోయింది. కానీ వాళ్ళు అన్న మాట పట్టుకొని ఎంత ఫీలవుతారో యాజ్ ఎ హౌస్ వైఫ్‌గా నాకైతే బాగా తెలుసనమాట. సో, నేను గూడా ఇలాంటి చాలా చాలానే ఫేస్ చేశాను. సో, ఇప్పుడొచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఈ బియ్యంలో ఏంటి ఆకులున్నాయి అనుకుంటున్నారా? సో, పురుగులు పట్టకుండా ఉండడానికి వేపాకులైతే వేశాననమాట. అదొక చిన్న టిప్పు. బియ్యంలో పురుగులు పట్టకుండా వైట్ పురుగులు పడతాయి కదా! అవి పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే వేసేయండి. సో, బెడ్‌రూమ్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. సో, ఇక్కడొచ్చేసి టమాటో, ములక్కాయ కర్రీ చేస్తున్నాననమాట. సో, స్టవ్ కూడా క్లీన్ చేసేసి తర్వాతే వంట చేశాను. ఇటు గిన్నెలయిపోయాయి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేయాలి. ఇంకా మిషన్‌లో బట్టలన్నీ ఆరేయాలనమాట. ఫ్రంట్ గూడా ఉంది. ఇంకా ఇంట్లో ఎంట్రన్స్ అది, బయట ఇదైతే క్లీన్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఒక్కసారి బెడ్‌రూమ్ వ్యూ అనేది చూసేయండి. సో, నా చిన్న బెడ్‌రూమ్ ఇలా అంటే హడావిడిగా లేకుండా ఇలా అయితే నీట్‌గా అయితే సర్దుకున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్స్ చేయండి. థాంక్స్.